అలాంటి స్నేహం కలిగి ఉంటేనే మీ యవ్వనం అనేది ఇటు దేవుడికి అటు మీకు కూడా ఉపయోగకరమైనదిగా ఉంటుంది. అలా కాకుండా ఇటు స్నేహాలు చేస్తే ఆ యవ్వనం మీకు ఉపయోగపడదు, మీకు రాకూడదు, రాజ్యాంగంగా కూడా దేవుడిని కోరుకోవద్దు. కాబట్టి ఈ యవన ప్రాయంలో అలాగే అందరూ క్రైస్తవులుగా ఈ పరిశుద్ధ దేవుని వాడుకోవడగా ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకొని అందరూ రెండు పుస్తకాలు తలలో వచ్చి కళ్ళు మూసుకొని ఒకసారి ఆత్మపరిశుద్ధం చేసుకోండి. నేను జీవిస్తున్నటువంటి ఈ క్రైస్తవ జీవితంలో, నేను జీవిస్తున్నటువంటి ఈ యవన జీవితంలో నేను ఎలా జీవిస్తున్నా, ఈ యవన ప్రాయాన్ని ఎలా జీవిస్తున్నా, లేదా నా క్రైస్తవ జీవితంలో, నా సామాజిక జీవితంలో నేను ఎలా జీవిస్తున్నా, ఒకసారి కళ్ళు చూసుకొని ఆత్మపరిశీలన చేసుకుంటా. నేనేంటి, నేను ఎక్కడున్నా, నా పరిస్థితి ఏంటి, యవనస్తులుగా నేను ఏం చేస్తున్నా, నా తల్లిదండ్రులతో పాపం చేస్తున్నా, యవనస్తులుగా నన్ను నేను మోసం చేసుకుంటున్నా, నేను జీవితం ద్వారా నేను చేసే చెడు ఆలోచనల ద్వారా, చేతుల ద్వారా నాకు నేను మోసం చేసుకుంటూ ఆ తల్లిదండ్రులకి నేను ద్రోహం చేసుకున్నా, దేవుడిని మోసం చేసుకున్నా. ఒకసారి యవనస్తులుగా ఆలోచన చేయండి. మీరు ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలుసుకొని ఏం కావాలో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి నేను పరిస్థితి